హలో అండి, ఈరోజు కిచిడి ఎలా చేద్దామో చూద్దామండి. దానికి ముందుగా 1 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. ఇలా అయితేనే క్వాంటిటీ బాగుంటుంది. దాన్ని ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. బియ్యము పెసరపప్పు 1 అవర్ ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో 1 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. అప్పుడైతేనే కిచిడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని ముందుగా కుక్కర్లో విజిల్స్ 5 వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ కిచిడి చాలా సింపుల్గా అయిపోతుందండి. వెంటనే ఇన్స్టెంట్గా ఎవరికైనా ఆకలి వేసినా లేకపోతే ఆఫీసులోంచి ఇంటికి వచ్చినా సరే వెంటనే చేయాలనుకున్న వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు పోపు కోసం చూద్దామండి. కరివేపాకు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, పోపు సామాన్లు తీసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు సన్నంగా తరుక్కోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం మిరియాలు, ఇంగువ, ఇవి పోపు పెట్టుకోవడానికి తీసుకోవాలండి. ఈ ఐటమ్స్ ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి. ఇది ఒకసారి సాల్ట్ వేసుకొని పైకి కిందకి కలుపుకుందాము. ఇంకా ఉడికిపోయింది చూడండి. సాల్ట్ మొత్తం కలిపేటట్టు అలా కలుపుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. దానికి బాండి వేసి తగినంత ఆయిల్ పోసుకుందామండి. తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు సామాన్లు వేసుకుందాం. పోపు సామాన్లు కొంచెం ఫ్రై అయ్యాకండి కరివేపాకు వేద్దామండి. కరివేపాకు చిటపటలాడాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఆ తాలింపు వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ కిచిడిలో వేస్తే చాలా స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయిందండి. దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న కిచిడిలో వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర కూడా వేసుకుందామండి. మొత్తం కలిసేటట్టు తిప్పుకుందామండి. లాస్ట్లో ఆవు నెయ్యి కూడా కొంచెం అలా పైన వేసుకుంటే చాలా స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి, కిచిడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.